కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్య. ఫోన్ చూస్తున్నాను, పోయి చాయ్ పెట్టుకో. నేను చాయ్ పెడతా, నువ్వేం చేస్తావు? పోయి పెట్టుకోపో. నాకు పని ఉంది, వెయ్యాలా బయటకు పోవాలి, పనులన్నీ నువ్వే చేసుకో. ఇవాళ కొత్తగా ఏం పనులు ఉన్నాయి? రోజు చేసే పనులే కదా, చేసినాక పో. ఇవాళ నాకు పని ఉందే. ఎంత తొందరగా పనులు చేసుకుంటే అంత తొందరగా బయటకు వెళ్తావు, అది నీ ఇష్టం. ఈ నల్లమొక్క దాన్ని చేసుకోకపోయినా ఇప్పుడు ఎంత పని ఉన్నా ఇంట్లో పనులు కూడా నేనే వేయాలి. ఏం అర్థం చేసుకోదు. ఏం గులుగుతున్నావు? ఆర్ది గులిగినట్టు. బోలు దమ్ముడు అయిపోయిందా? చాయ్ కూడా పెట్టట్లనే. ఇక పెట్టనా? పెట్టక తప్పుతుందా? పోయి ముఖం కడకపో. అవునా, బోల్దోమినా, చాయ్ పెట్టినా, పనులన్నీ అయిపోయినాయి, బయటకు కొనా. ఇంకా పనులు లేవా? బట్టలు వెండిపో. బట్టలు వెండి ఏం చేసుకుంటా చేసుకోపో. కాలు కిందనే ఉన్నొత్త అంతే నడి మిరుగుతుంది. దాన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. నా ముండి కిందకి నేనే నీళ్ళు తెచ్చుకున్నా. బా, నువ్వు ఉత్తిగానే కోపానికి వస్తున్నావంటే బయట పోతే ఉన్నది కదా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఉంచుకున్నానే, బయట ఇంకో దాన్ని ఉంచుకున్నా. ఏం చేస్తావు చేసుకోపో. రోజు పనుందని పోయి దాని దగ్గరికి కులకడానికేనా? నీ కొంపకి అగ్గిదాలుగా గింతనా? ఓ సుఖం లేదు, సంతోషం లేదు. మళ్ళెట్టి పోతున్నావు? ఆ బట్టలు ఇంకో పెళ్ళం వచ్చి పిండుతుందా? నా బతుకు పాడుగాని కాలేజీలో దీని ముఖం చూడకపోయినా అయిపో. నా లైఫ్ సంతోషంగా ఉంది. నా కాలుకున్న సిరి నీ ముఖానికి ఉందా? పెంట ముఖం పాడుకో. దీని అమ్మ జీవితంలో రోజు నేనే ఏ పడితే ఒక్కరోజు చేసుకోమన్నందుకు ఇంత గులుగుతుంది. కొద్ది అందంగా ఉన్నావా? ఏదో అప్పుడు కళ్ళు మూసుకొని పోయి పెళ్లి చేసుకున్నా, ఇప్పుడేమో అనుభవిస్తున్నా. దీని ముఖం పాడుగానే ఎప్పుడు ఫోన్. బయటకు పోతున్నా, ఊరికే ఫోన్ చేయకు. సరే కానీ వచ్చేటప్పుడు కొన్ని మల్లెపూలు తీసుకురా. నా ముఖానికి అదొకటి. ఇంకా హాయ్ రా మామ. సరే ఒక్కడే వచ్చినావు, వాళ్ళేరా? ఇప్పుడే షాప్ పోయినా, ఇంకా మందు తీసుకురావడానికి అండి. అగో పిల్లత్తంది. ఎంతసేపు దావత్ చేస్తుంటే మందామంటే పొద్దుగాల కూర్చొని
ఇంతసేపు రా నువ్వు తెచ్చే మందకి ఇంతసేపు నుంచి చదువుతాను. ఇది నీకు సపరేట్ ఒక్కనికి వాటర్ బాటిల్ గిద్ద తెచ్చినావా? సర్లే అది ఓపెన్ చేయరు. ఆయన గ్లాస్ అవసరం లేదు. సపరేట్ డైరెక్ట్ చేర్స్ మామ. సాడుంది. నాకు అర్థం కాలేదు సార్. ఏమరా దేవందర్ ఇంటికాడ మా చెల్లని బాగానే బెదిరిస్తాం అనుకుంటా. అవునరా, బరాబర్ బెదిరిస్తా. మగ పుట్టినప్పుడు పిల్లని గ్రిప్లో పెట్టుకోవాలరా. ఫుల్ బాటిల్ తాగి నిల్చోవడం కాదురా, మనం ఎదురుగా నిల్చుంటే పిల్లం గజ వనకాలి చలికాలం వనికినట్టు. గజ వనకాలి చలికాలం వనికి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడు. అవునరా, ఇది రియల్గా గ్రేట్ రా. మా పక్కింటి అంకులు పిల్లంతో పొట్టు తన్నులు తింటాడు ఇంట్లో, బయటకు వచ్చి వాడే బిల్డప్ ఇస్తాడు. కరెక్ట్ చేస్తాడు కావచ్చు. బాసన్లు బట్టలు కూడా అవునరా, ఇంకెట్లా తెలిసి వాడే చెప్తాడని? తెలిసేదేముంది, చుట్టుపక్కల అనుకుంటూ ఉంటారు కదా. చుట్టుపక్కల అనుకున్నప్పుడు ఇందాల పక్కపక్కన ఉన్నప్పుడు తెలియకుండా మనోడు పులి గజ అనిపిస్తాడు. వీళ్ళేంటి నా ఇంట్లో జరిగింది చూసినట్టే మాట్లాడుతున్నారు. తాగురా, మంద అయిపోతలేలా తాగురా. తెలియదు. అవునరా, నేను బయటకు వచ్చేసరికి గేట్ ముందే ఉన్నారు కదా, అడగడం మర్చిపోయినా. వచ్చేంతసేపు అవుతుందిరా? ఎంత మామ 6 గంటల సినిమా చూసినాం. ఏంటి బాబా అన్న అంటే ఎంతతో మేము చూసాం. అరే మామ, రోజు అవే పనులు. ఆఫీస్కి పోయే ముందు ఆఫీస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా నేనే వేయాలరా పనులు. కొడుతుందిరా. ఊరుకోరా, మేము లేమారా. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఊకోరా, దాతులు చేసుకునేది ఎంజాయ్ చేయడానికి. నువ్వు ఇట్లా ఎడితే మాకు బాధ అనిపిస్తాను. అరే మీరు నాలా లవ్ మ్యారేజ్ చేసుకోకండి, అబ్బాయి పెట్టిన సంబంధాలను చేసుకోండి. నా జీవితం మీకు ఒక గుణపాఠం కావాలి. అవునరా, లాస్ట్లో మల్లెపూలు తెమ్మన్నా కదా. ఆ మాత్రం ఉండదా? ఎండాకాలంలో వర్షం పడ్డట్టు ఇంకోసారి ఉంటుంది. ఎందుకున్నది? అన్ని పనులు చేస్తాను. 5 నిమిషాలు ఉంటుందిలే. నువ్వు నా ఫ్రెండ్విరా. నేను హ్యాపీగా ఉండే 10 మినిట్స్ అన్న గుర్తించావు. మామ రాక్షస్ అంట. రాక్షస ఏంద్రా మామ, రాజస్థాన్ కీపా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ పంత మన కీపేయించాలి. నువ్వంత హార్ష్గా మాట్లాడు. కరెక్ట్. అరే మామ, అది ఫోన్ చేయకముందే మళ్ళీ పోతారా? నేను ఇప్పటికే చాలా లేట్ అయింది. అరే ఆగురా, అందరం పోదాం. మందు కూడా అయిపోయింది. ఎంత తాగితే అంత బలం అన్నమాట. మొత్తం నిన్న తాగురా పోదాం. అయిపోయింది. అయినా వాళ్ళు కొట్టాలని డిసైడ్ అయినాక లవ్ మ్యారేజ్ అయిపోయింది, అరేంజ్ మ్యారేజ్ అయిపోయిందిరా. నీతులు చెప్పుడు అద్దురా. వాళ్ళు కొట్టాలని డిసైడ్ అయితే ఎట్లయినా కొడతారు. అందుకే అరే మామ, నువ్వు ఎట్లా ఇంటికి పోయినాక నీకు పనులు ఉంటాయి. నువ్వు చక్కగా ఇంటికి పోయి నీకు పనులు చేసుకో. మేము పోయి ఇంత తాగుతాం. ఎట్లా నీకు పనులు ఉంటాయి. నీ అబ్బాయిలు మళ్ళీ తాగడానికి పోతారట. నా బతుకమ్మ మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ పనులన్నీ వేయాలి. ఇప్పుడు ఇంటికి పోతే ఎంత లొల్లు ఉంది. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి?